देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कास्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोए से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 99852610079441554455 और गर्मा गर्म ताजे दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कास्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कास्मिक बेक जोन, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्नमल अअमालु बिल ख़वातिम, बुखारी शरीफ। अमाल का एतबार खात्मे पर है। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने जिला नलगुंडा के मुनगुड़ हल्के के तहत नामपल्ली टाउन के मुख्तलिफ इलाकों में घर घर इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर मुकामी लोगों ने वजीर मौसूफ का पुरतपाक इस्तकबाल किया। इस मौके पर तलसानी श्रीनिवास यादव ने मीडिया से बात करते हुए कहा कि टीआरएस के 4 एमएलएस की खरीदारी पर रद्द-ए-अमल जाहिर करते हुए कहा कि करोड़ों रुपयों से एमएलए को खरीदना एक बुरा फेल है, जिसकी तमाम जमहूरियत पसंदों को मजम्मत करनी चाहिए। टीआरएस के बढ़ते कदम को रोकने के लिए बीजेपी ने जो हरबा इस्तेमाल किया है वो सरासर गलत है। मजीद कहा कि बीजेपी को 9 रियासतों में हुकूमत गिराने का सहरा जाता है और इन 9 रियासतों में जमहूरियत कहाँ है। उन्होंने सवाल किया कि जब एमएलए की ज़रूरत नहीं थी तो राजगोपाल रेड्डी और ईटला राजेंद्र को क्यों लिया गया। గొడవలు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం మరి దుర్మార్గమైనటువంటి చర్య। మీరు రాత్రి చూస్తే 4 ఎమ్మెల్యేలని ఇంత దారుణంగా దౌర్జన్యంగా మీరు ఇంత డబ్బు ప్రభావం చూపించి మరి ఈ రోజు ఏంటంటే మన రాష్ట్రమే కాదు దేశ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఏంది నరేంద్ర మోడీ గారు మంచోడు అనుకున్నాం, మంచి ప్రభుత్వం అనుకున్నాం, 8 ఏళ్ల కింద ఇంత దౌర్భాగ్యం తయారైంది ఏంటి అనే పరిస్థితి వచ్చింది। డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు। ఇప్పటికే కిషన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేల కోసం మాత్రమే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని మరి ఎందుకు తీసుకున్నట్టు, ఈటల రాజేందర్ని ఎందుకు తీసుకున్నట్టు, మాకు అవసరం లేదు అంటే ఇప్పుడు మేము ముంగట్నే కనిపిస్తుంది కదా, ఆయన అడిగిన దానికి ఆన్సర్ ఈయనే కనిపిస్తుంది। మీకు మా ఎమ్మెల్యేలు అవసరం లేనప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు? ఆయన కాంగ్రెస్ ఉండొచ్చు కాక ఈటల రాజేందర్ని ఎందుకు తీసుకున్నారు? మీకు అవసరం లేదు, మీకు అవసరమే లేదు కదా। మాకేం అవసరం అంటే మేము ఎంతమందికి ఉన్నాం? 119 అసెంబ్లీలో 100 పైన మేమే ఉన్నాం। ఇంకా మాకు డ్రామాలు చేయవలసిన అవసరం లేదు। ఆ కర్మ మాకెందుకు పడుతుంది? దేనికోసం మాకు ఆ కర్మ? ఉన్నది 119, 100 పైన మేమే ఉంటాం। ఇంకా మేము డ్రామాలు ఎందుకు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది? వాళ్ళు ఏంటంటే నయానో భయానో 100 కోట్లైనా 200 కోట్లైనా ఎమ్మెల్యేలను కొనేసి ప్రతి దగ్గర బై ఎలక్షన్ చేద్దామనేటువంటి ఆలోచన ఇది। నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వరకు ఈ పరంపర కొనసాగాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం। నేను అడుగుతా, ఓకే మీకు సంబంధం లేదు,
మరి 4-5 రోజుల కింద 5-6 మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆగండి, 4 వస్తున్నారు ఎమ్మెల్యేలు, 5 మంది వస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఇదే కిషన్ రెడ్డి ఇచ్చిండు, వాళ్ళ నాయకులు ఇచ్చిండ్రు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రు? మీకు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఓకే ఫైన్. ఎవరు వస్తారని ఇచ్చారు స్టేట్మెంట్? ఎమ్మెల్యేలు వస్తారని ఇచ్చారు కదా. మరి మీకు అవసరం లేనప్పుడు మా ఎమ్మెల్యేలు వస్తారని ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు? కాబట్టి నేనేమంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, రేపు దేశంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎట్లా? ఏంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోవాలి? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. टीआरएस एमएलएस को खरीदने की बीजेपी के इक़दामात के खिलाफ हैदराबाद विजयवाड़ा हाईवे पर चोटुपल के करीब रियासती वज़ीरा की निगरानी में एहतजाज दर्ज किया। इस एहतजाज में रियासती वजीर बराए आबकारी, खेल और सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़, वजीर जंगलात इंदिरा किरण रेड्डी, गंगूला कमलाकर, सुभाष रेड्डी के अलावा दीगर मौजूद थे। इस मौके पर बीजेपी का अलामती पुतला नजर आतिश करते हुए बीजेपी और वजीर आजम नरेंद्र मोदी के खिलाफ नारेबाजी की गई। इस मौके पर ट्रैफिक कई किलोमीटर तक तातुल का शिकार रही। ఎమ్మెల్యేలు డబ్బుల కమ్ముడు పోయి రకం కాదని చెప్పి తేలిపోయింది. ఈ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అంతా కూడా రేపు ఉద్యమంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మరి ప్రతి ఒక్కరు నిరసన తెలిపాలి. ఈ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డబ్బుల వ్యామోహంతో మరి డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. వారు ఏదైతే ఎలక్షన్లలో ఓడిపోతున్నామని నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఇలా గుణపాఠము. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరికి కూడా కోట్ల రూపాయలు ఇచ్చిన కొనుగోలుకు సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు నిరసన ప్రదర్శనలు ప్రతి గ్రామంలో మండలంలో చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తను టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. बीजेपी कौमी नायब सदर डी.के. अरुणा ने टीआरएस के 4 अरकान असम्बली को खरीदने की कोशिश के इल्ज़ाम को मुस्तरद कर दिया। डी.के. अरुणा अपने एक वीडियो पैगाम में कहा कि ये सारा ड्रामा चीफ मिनिस्टर केसीआर का तैयार करदा हुआ है, जो बीजेपी को बदनाम करने की एक साजिश है। मजीद कहा कि स्टेफन रविंद्रा ने जो मीडिया को तफसीलात फराहम की हैं वो तेलंगाना हुकूमत की जानिब से दी गई तहरीर है। डी.के. अरुणा ने कहा कि बीजेपी को ऐसे हरबे इस्तेमाल करने की ज़रूरत नहीं है। डी.के. अरुणा ने मजीद कहा कि बीजेपी इन रुकन असम्बली को क्यों खरीदेगी, जिनका बीजेपी से माजी में कोई ताल्लुक़ नहीं। ये सब आवाम को गुमराह करने के लिए टीआरएस हुकूमत का बुना हुआ जाल है। మొయినాబాద్ ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు మరి 3 వ్యక్తులు ఎవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళని చెప్తూ ఒక సినిమా స్టోరీ లాంటిది మళ్ళీ కూడా సృష్టించిండు కేసీఆర్. కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట.
అసలు ఆ స్టోరీ చెప్తే ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా అది చిన్నపిల్లలు చెప్పినట్టు కథ చెప్తే కూడా అట్లా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందల తల వంచి పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నా. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్, ఎంతకు దిగజారిపోయినావు నువ్వు? ఇంత చిల్లర రాజకీయాల ఇదేం ఎట్లా కనపడుతుంది? ఇది మీరు చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళలా కనపడుతున్నారు. అరే బీజేపీ నేతలు అంటున్నావు నువ్వు, వాళ్ళకు బీజేపీ ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, ఎంపీలా, మాజీ ఎమ్మెల్యేలా, మాజీ ఎమ్మెల్సీలా, ఏదైనా పదవులు గతంలో వాళ్ళు బీజేపీలో చేసిండ్రా? వాళ్ళు బీజేపీ పార్టీ కార్యక్రమాలలో ఏమైనా పాల్గొంటున్నారా? బీజేపీ మాట ఎట్లొచ్చిందా? సిగ్గు అనిపిస్తలేదు నీకు? అంత సగటు వాళ్ళు అయితే నీవు ఆ ఎమ్మెల్యేలంతా నీకెంత ఏమంటే నీ గుడ్ బుక్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళని పంపించి ఒక డ్రామా ఆడి వాళ్ళ ఆత్మలు కూడా క్షోభిస్తుంటాయి. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని కూడా ఇటువంటి డ్రామాలు ఆడితే. భగవంతుడు అనేవాడు ఇటువంటి ఫాల్తూ అబద్ధాలు కేసులు చెప్పి అబద్ధపు మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా భగవంతుడు క్షమించడు. సమయం వస్తుంది, ఆ సమయంలో సరైన శిక్ష ఆ భగవంతుడు విధిస్తాడు. తస్మాత్ జాగ్రత్త, డ్రామాలు చేసేటటువంటి అందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. चहारशंबे की रात मोइनाबाद के फार्म हाउस में 4 रुकन असम्बली को खरीदने के इक़दामात पर रियासती वजीर मल्ला रेड्डी ने अपना मौक़िफ़ जाहिर करते हुए कहा कि बीजेपी पार्टी मजहब जात पात के नामों पर एमएलएस को खरीद रही है। बीजेपी की ये आदत है कि वो पैसों की ताकत पर रियासतों की हुकूमत को गिराने के लिए एकनाथ शिंदे बनाने की मज़मूम कोशिश को जारी रखे हुए है। हमारे एमएलएस को खरीदने की कोशिश की गई, लेकिन हमारे एमएलएस इनकी इन कोशिशों को नाकाम बना दिया, क्योंकि हमारे एमएलए तेलंगाना तहरीक की जद्दोजहद में शामिल रहे। चीफ मिनिस्टर केसीआर की निगरानी में काम करने वाले हम लोग 100 करोड़ नहीं बल्कि 400 करोड़ भी देंगे तो पार्टी छोड़ने वाले नहीं हैं। స్వామీజీలను పంపించారు, స్వామీజీల ముసుగులో మొత్తం పేరు ముసుగులో డబ్బులు పంపించి చేసి మా 4 ఎమ్మెల్యేలకు 4 రోజుల డిస్కషన్ నేను కూడా పేపర్లోనే చూసిన. ఇప్పుడు వాళ్ళు చూస్తలేరా? మనం చూస్తలేమా? 8-9 రాష్ట్రాలల్లో వాళ్ళంతా డబ్బులతోనే సిండేలను తయారు చేసి కొని రాష్ట్ర ప్రభుత్వాలను బలగొట్టి వాళ్ళంతా డబ్బులతోనే కదా ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు మొన్ననే మహారాష్ట్ర చూస్తుంది, అంతకుముందు మధ్యప్రదేశ్ చూస్తుంది, పక్క కర్ణాటకలో కూడా నడిచే ప్రభుత్వాలను ఆ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి కొని ప్రభుత్వాలు బలగొడుతున్న ఘనత ఇదని ఎవరైనా ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం. ఈడ కూడా అదే చేయబోయారు, అదే రకంగా ఫాలో కాబోయారు. కానీ మా ఎమ్మెల్యేలు వీరులు, సూరులు, టైగర్లు వాళ్ళని ప్రభావాలు పెట్టి వాళ్ళ మాటలను విని వాళ్ళని రికార్డ్ చేసి ఇలా పట్టించిన ఘనత మన ఎమ్మెల్యేలు. కాబట్టి వాళ్ళు ఎవరైనా మతం ముసుకొని వస్తారే, స్వామీజీలు వేషం వేసుకొని వస్తారే, డబ్బులు పట్టుకొని వస్తారే. ఇంత దుర్మార్గం చర్యనా? ఇంత ప్రభుత్వాలు వల్ల కొడతారా? వాళ్ళు దేశానికి ఏం చేసిరా? బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నా జీవితంలో 50 ఏళ్ళ సంది చూడలే ఇట్లా ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళు ధరలు వేస్తుర్రు, పెట్రోల్ వేస్తుర్రు, గ్యాసులు వేస్తుర్రు, చెప్పుల మీద వేస్తుర్రు, పెన్సిళ్ళ మీద వేస్తుర్రు, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేస్తుర్రే. ఇంత దుర్మార్గ చర్యలు నేను ఎక్కడ చూడలే. తప్పకుండా మునుగోడ్లా వాళ్ళు డబ్బులు పెట్టి గెలుద్దాం అనుకుంటారు, కానీ ఘోరంగా డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. एक शख्स ने बंदूक से अपने खानदान पर फायरिंग करने की कोशिश की, जिससे सनसनी फैल गई। ये वाक़या रियासत तेलंगाना सिरसला के कोनारावपेट में पेश आया। बोसाई पेट से ताल्लुक़ रखने वाले हनुमंतों का अपने ख़ानदान वालों से झगड़ा हो गया। बरहम हनुमान ने अपने बंदूक निकाली और गोली चलाने की कोशिश की।
जिससे इसके अरकान खानदान खौफ के आलम में जान बचाने के लिए घर से भागकर बाहर आ गए। हनुमान माजी में जनशक्ति के हमदर्द के तौर पर काम किया करता था। पुलिस ने इस मामले पर केस दर्ज करके छानबीन शुरू कर दी है। कुमरा भीम आसिफाबाद जिला शहर कागज नगर में आज राजीव गांधी चौराहे पर टीआरएस कायदीन ने वजीर आजम नरेंद्र मोदी का पुतला नजरातिश किया। टीआरएस कायदीन ने कहा कि हमारे टीआरएस के 4 एमएलए को बीजेपी पार्टी ने खरीदने की कोशिश की है, इसलिए हम अपने गुस्से का इजहार कर रहे हैं। और इस मौके पर टीआरएस पार्टी के मिनॉरिटी सेल डिस्ट्रिक्ट प्रेसिडेंट जाकिर शरीफ ने सिटी इंडिया न्यूज से बात करते हुए तफसीलात बताई। कोशिश की गई और ये लास्ट ईयर से हमारे हुकूमत बीजेपी की जो सेंट्रल गवर्नमेंट की हुकूमत है, आज 28 स्टेटों में 3 स्टेट्स को ऐसा कर चुके हैं। मध्य प्रदेश में करे और कर्नाटक में करे, और हाल ही में जो शिवसेना पार्टी जो स्ट्रांग पार्टी थी, आज वहाँ का भी हाल जो है करके शिंदे सीएम को बिठा दिए, और यहाँ पर दिल्ली को भी ये लोग ऐसे ही कर रहे। आज तेलंगाना में आए, आज तेलंगाना केसीआर साहब भारतीय राष्ट्र समिति जो पार्टी बना के आज नेशनल लेवल में जा रहे। आज मोदी साहब को डर होना शुरू हो गया, बीजेपी वालों को डर होना शुरू हो गया, और यहाँ के लोग 14 साल की हुकूमत ये हमारे तेलंगाना के लिए कई लोग जान दिए, जवान बच्चे, कई स्टूडेंट्स अपनी जान दिए, और केसीआर साहब की फाइट 14 साल के बाद आज तेलंगाना हासिल हुआ। और यहाँ भी आके जो है 4 एमएलए को कल हाल ही में कल खरीदने की कोशिश करे, तो वहाँ के पार्टी के हमारे एमएलए पार्टी को रिपोर्ट करे और पुलिस भी केस फाइल हुआ उनको। और हम ये बोल रहे मोदी साहब, ये अच्छे दिन बोल तो यही है क्या? आज गैस का रेट, पेट्रोल का रेट, आज आवाम पूरी परेशान है आपकी तरफ से। अब हमको हुकूमत से एक ही डिमांड कर रहे केसीआर साहब को, अभी जो ऑलरेडी हाल ही में जो है जाके ममता बनर्जी को मिले और केजरीवाल साहब को मिले, नितिन सीएम नितिन पूरे 4-5 सीएम्स को मिले, और उन्होंने जो अभी एक बीआरएस पार्टी जो फॉर्म कर रहे नेशनल लेवल पे जाते, बल्कि लोगों को डर हो के यहाँ के एमएलए को खरीदने की कोशिश कर रहे। आज हमारे एमएलए उनको पेट में रख लेते। आज जो आत्मा गौरव जो ज़मीर है हमारे एमएलए को, उन्होंने कंप्लेंट करके आज पकड़ा लगाया उनको। हम उनकी सैल्यूट कर रहे हो एमएलए को, और तेलंगाना का हर बेटा अपनी जान दे देगा लेकिन बिकेगा नहीं। ये जमहूरियत की हुकूमत है, ये आवाम से तुम्हारा दम है तो तुम कॉन्टेस्ट करो, एमएलए खड़ो, एमपी खड़ो, उसके बाद हुकूमत बनाओ। मगर ऐसा आके इलीगली आप 100 करोड़ फंड दे रहे, फिर उनको कॉन्ट्रैक्ट दे रहे, देखिए उनके एमएलए को अपन कर लेके हुकूमत बनाना बोलते यहाँ नहीं चलता। ये तेलंगाना में ये जो मार्केट में सर्कुल नहीं है, तुम जब बोलिए आप खरीद के अंगड़ी सर्कुल नहीं हो, बिकने वाले तेलंगाना बिड्डले, तेलंगाना के बेटे हैं। हम ये बोलते हुए मैं आपका शुक्रिया अदा कर रहा हूँ। जय तेलंगाना। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव।
सुपर डीलक्स कंस्ट्रक्शन शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.